ఈ వార్తని మీకు సమర్పిస్తున్నవారు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమలాపురం. నాలుగు దశాబ్దాలుగా వస్త్ర స్వర్ణాభరణాలను హోల్సేల్ ధరకే అందిస్తున్న మన చందన బ్రదర్స్. చందన బ్రదర్స్, సినిమా రోడ్, అమలాపురం. పీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అమలాపురంలోని శ్రీ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో కార్తీక శోభ సంతరించుకుంది. 2006లో కోనసీమలో తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం వైభవంగా నిర్మించిన ఈ ఆలయం గత 16 ఏళ్లుగా కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వాముల తాకిడితో మరింత వైభవోపేతంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలో అయ్యప్ప స్వాముల కోసం ఉచిత భిక్ష కార్యక్రమం వెనువెంటనే ప్రారంభించారు. ప్రతి ఏటా విజయదశమి రోజు ప్రారంభమయ్యే ఉచిత భిక్ష కార్యక్రమం మకర సంక్రాంతి వరకు దాతలు భక్తుల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతూ అయ్యప్ప భవానీ స్వాములకు ఎన్నో సేవలందిస్తోంది. ఈ ఉచిత భిక్ష కోసం శాశ్వత నిధి కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. దానిపై వచ్చే వడ్డీతో స్వాములకు ఉచిత భిక్ష నిరాటంకంగా జరుగుతోంది. కార్తీకం వచ్చిందంటే చాలు ఈ అయ్యప్ప ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు అటు స్వాములు ఇటు సామాన్య భక్తులు దర్శించేందుకు పోటెత్తుతారు. హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా నిలిచే ఈ కార్తీక మాసంలో మహాశాస్త్ర అయ్యప్ప ఆలయం వద్ద ఈ ఏడాది కార్తీక సోమవారం రోజు సాయంత్రం లక్ష దీపోత్సవం కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించారు. వేలాదిగా స్వాములు భక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపారాధనలు చేశారు. సందర్భంగా మహాశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని వివిధ రకాల పూల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నటరాజ గురుస్వామి నేతృత్వంలో లక్ష్మీ గణపతి హోమంతో పాటు స్వామివారికి అన్నాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వాసన పుల్లయ్య నాయుడు, గురుస్వామి రామాయణం వెంకటేశ్వరరావు, గురుస్వామి మోరం దొరబాబు, నల్లా చిట్టిబాబు, సంగినేడి గణేష్, గురుస్వామి బండారు గంగాధర్రావు స్వాములతో పాటు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో స్వాములు పాల్గొని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
ప్రాణాయామ్య ఒక 2 అక్షంతలు తీసుకుని మీ తల్లిదండ్రుల్ని మీ మామూలు గురువు గారిని మీకు గురువు साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपते नमः महागणपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः కార్తీక మాసం మహాపర్వదినం స్వామి రామస్వామి అమ్మా అమ్మా స్వామి శరణం శరణయ్యప్ప, స్వామి శరణయ్యప్ప. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షదీపోర్చన శ్రీ నొన్నరాంబాబు గారు పీఠం స్వాములచే ప్రతి సంవత్సరం జరుగుతుంది స్వామి. అలాగే ఈరోజు గణపతి హోమం, అన్నాభిషేకం, అయ్యప్ప స్వామి వారికి అన్నాభిషేకం, అనంతరం సమారాధన భారీ ఎత్తున జరుగుతుంది స్వామి. కావున భక్తులు ఇచ్చేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణయ్యప్ప.
ప్రాణానాయమ్య. ఒక 2 అక్షంతలు తీసుకుని మీ తల్లిదండ్రుల్ని, మీ మామూలు గురువు గారిని, మీకు గులవ టికెట్ తీసుకోండి స్వామి, 20 రూపాయలు టికెట్ తీసుకోండి. టికెట్ 20 రూపాయలు స్వామి. కార్తీక మాసం మహాపర్వదిన సోమవారం ఇటువంటి అవకాశం మనకు కావాల్సిన దొరకదు. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోండి స్వామి. టికెట్ లేని వాళ్ళు టికెట్ తీసుకోండి. ఉన్నది స్వామి. మరి కొద్ది క్షణాలలో స్వామి వారికి భిక్ష కార్యక్రమ నివేదన పూర్తిస్తున్నారు స్వామి. మోటార్ సైకిల్ అన్ని కూడా ఇక్కడ పందిట్లో కానీ ఇక సంస్థ అయ్యప్ప స్వామి సన్నిధానం. స్వామి శరణం శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప.
కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయం ఈదరపల్లి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆలయం ప్రసిద్ధి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంచుమించు 16 సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయ ప్రతిష్ట అయిన కాడి నుంచి ప్రతిరోజు అంటే అక్టోబర్ 5వ తారీఖున అంటే విజయదశమి నుండి మొదలుపెట్టుకుని మన జ్యోతి దాకా కూడా ఈ ఆలయంలో స్వాములకి ఉచిత భిక్ష కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇక్కడ దాతల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయం జరుగుతుంది. కార్తీక మాసం అయితే స్వాములు భవానీలు భక్తులు విపరీతంగా వచ్చి స్వామివారి కొలుచుకుంటారు. అలాగే ఈ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఇక్కడ స్వామివారి భిక్ష చేసినప్పుడు శాశ్వతీతిగా 1116 రూపాయలు సమర్పించుకుంటే ప్రతి సంవత్సరం కూడా దాని మీద వచ్చిన వడ్డీ రూపంతో స్వాములకి అందరికీ కూడా భిక్ష ఏర్పడడం జరుగుతుంది. ఈ ఆలయం కాలవారం ఉండడం వల్ల స్వాములందరూ కూడా స్నానం ఆచరించి దాని తరపుది ఇక్కడ భోజనం చేసి వెళ్తారు, భిక్ష చేసి వెళ్తారు. ఈ కార్యక్రమానికి దాతలు భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు ఈ ఆలయ ప్రసిద్ధి ఏంటంటే ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో లక్ష దీపార్చన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగే సంక్రాంతికి మకర సంక్రాంతి 14వ తారీఖున కూడా భక్తులకి జ్యోతి దర్శనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఆలయ కమిటీ వారు. ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. కోనసీమ మహాశాస్త్ర అంటే చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ పిల్లల పుట్టలేని కూడా ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారు. ఎక్కువ తులాభారాలు కూడా ఇక్కడ ఆలయంలో జరుగుతాయి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి అమలాపురం ఆలయం నందు గత 16 సంవత్సరములుగా ఎంతో అత్యంత వైభవంగా లక్షదీపారచన అలాగే 90 రోజులు భిక్ష కార్యక్రమం ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని చేయాలని అందరం కోరుకుంటున్నాం. స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ గంటి వీరభద్ర గురుస్వామి వారి దివ్య ఆశీస్సులతో కీర్తిశేషులు శ్రీ మోరం వెంకట్రావు గారు, శ్రీమతి శ్రీ మోరం సీతారత్నం గారు సమర్పించబడిన స్థలంలో పలువురు గురుస్వాములు, పలువురు భక్తులు, దాతల సహాయ సహకారాలతోటి శ్రీ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానం నిర్మాణం జరిపించుకొని స్వామివారి ప్రతిష్ఠ చేసి ఇక్కడ అత్యంత వైభవంగా కొలువు తీరి ఎంతోమంది భక్తులు కోరికలు నెరవేరుస్తున్నటువంటి శ్రీ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సన్నిధానం గత 16 సంవత్సరాలుగా ఇక్కడ పలువురు భక్తులు, దాతల సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం విజయదశమిని పురస్కరించుకొని జనవరి 10వ తారీఖు వరకు కూడా పలువురు భక్తుల సహాయ సహకారాలతోటి, పలువురు భక్తుల దాతల సహాయ సహకారాలతోటి ఉచిత భిక్షా కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించబడుతున్నది. ప్రతిరోజు కూడా 600 నుంచి 800 వరకు కూడా స్వామివారిలో భవానీలు ఉచిత భిక్షా కార్యక్రమం స్వీకరిస్తూ ఉంటారు స్వామి. అలాగే ఈరోజు అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక దీపోత్సవం. ప్రతి సంవత్సరం కూడా లక్ష కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది. స్వామి శరణం శరణమయ్యప్ప. స్వామి శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ కోనసీమ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఈరోజు సాయంత్రం 6 గంటలకి లక్ష దీపార్చన కార్యక్రమం, మరి అనంతరం శబరిమలలో జరిగేటువంటి పడి పూజ కార్యక్రమానికి కూడా ఎలాగైతే ఉండడంతో 18 మెట్లకు కూడా 18 దేవతలను ఆహ్వానం చేసి 18 దేవతలను ఆహ్వానం చేస్తూ ఉండే ఇక్కడ. అలాగే సాయంత్రం పడి పూజ కార్యక్రమం, మరి అనంతరం భజన కార్యక్రమం ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఇష్టమైనతో జరుగుతున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు తిలకించడంలో కూర్చున్నామండి. ఎంతో మంది భక్తులు సాయంత్రం వచ్చి ఇక్కడ లక్ష దీపార్చన కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మాతలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ కోరుచున్నామండి. సంవత్సరం శరణమయ్యప్ప.